ఫార్మసిస్ట్ యాస్పిరెంట్స్కి అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్లో ఈరోజు లీగల్గా అనేక రకాల వివాదాలు ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈరోజు బోర్డు కార్యదర్శి గారిని గుప్కాంత్ రెడ్డి సార్ని కలిసి రావడం జరిగింది. చాలాసేపు డిస్కషన్ చేశాం. వారు చెప్పినటువంటి సమాచారం ఏమిటంటే లీగల్గా ఉన్నటువంటి అంశాలన్నీ చర్చ చేయడం జరిగింది. కాబట్టి అధికారుల వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి మా ఒపీనియన్స్ అని కూడా చెప్పాము. ఫైనల్గా హైకోర్టు సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ సెక్రటరీ గారికి ఇచ్చే ఒపీనియన్ బట్టి మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఏమైనా సోమవారం లేదా మంగళవారం ఆ ప్రాంతంలో సెక్రటరీకి ఒపీనియన్ రావచ్చు. ఆ తర్వాత 3-4 రోజులు వాళ్ళు డిస్కస్ చేసుకొని మాకు బోర్డుకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక ఉత్తర్వులు ఇస్తే దాని మీద మేము ప్రైమరీ మెరిట్ లిస్ట్ అనేటువంటిది మేము డిస్ప్లే చేస్తామని చెప్పారు. ఇప్పటికే లిస్ట్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం వెయిట్ చేస్తామని చెప్పి అంటున్నారు. కాబట్టి త్వరలో అయిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మనకందరికి కూడా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది కంపల్సరీ వెంటనే ఇవ్వాలని చెప్పేసి అందరి కోసం అందరి తరఫున నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. సరే డిస్ప్యూట్ ఉన్నాయి, సరే రకరకాల డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్స్ అన్ని పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం హైకోర్టే. కాబట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మనకేమి అభ్యంతరం ఉండదు. ఒకవేళ ఏదైనా సమస్య ముందుకు వస్తే ఎవరికి వాళ్ళుగా ఫైట్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. అంతే తప్ప మనకు రావాల్సింది ముందు ఫార్మసిస్ట్లకు ఉన్నటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ముందు వస్తే ఆ రకంగా అది ప్రాసెస్ ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు అందరి కోసం మీ అందరి తరఫున బోర్డు సెక్రటరీ గారితో మాట్లాడి రావడం జరిగింది. ఈ సమాచారం మీకు అందరికీ తెలియజేస్తున్నాను.